హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఉన్నటువంటి వాళ్ళలో నెక్స్ట్ చనిపోయేది ఎవరు అంటే సాక్షులు పాత్రదారులు వరుసగా చనిపోతున్నటువంటి క్రమంలో వస్తున్నటువంటి అనుమానాలు ఇవి. ఎలక ఎవరిని కొరకబోతా ఉంది, పంది ఎవరిని కరవబోతా ఉంది, ఎవరికి హార్ట్ అటాక్ రాబోతా ఉంది, ఎవరికి అనారోగ్యం రాబోతా ఉంది, ఎవరు చనిపోబోతున్నారు, ఇలాంటి అనుమానాలు సోషల్ మీడియా సాక్షిగా అనేక మంది వ్యక్తం చేస్తున్నారు. కొంత వెటకారం కూడా జరుగుతూ ఉంది. దీని మీద మరింత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే కార్తీక్ గారు. సార్, సోషల్ మీడియాలో నడుస్తున్న చెక్కిందంటే నెక్స్ట్ ఎలక ఎవరిని కొరకబోతా ఉంది, ఎవరిని పంది కరవబోతా ఉంది. అంటే పంది కరవటం, ఎలక కొరకటం, దానివల్ల చనిపోవటం కొంత కామెడీగా కావచ్చు. కానీ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో చనిపోతున్న సాక్షులంతా ఇలానే చనిపోతూ ఉన్నారు. ఏంటి వరుస 4 చనిపోయారు ఇప్పటి వరకు, ఎలా చూడాలి? అంటే మొత్తం 5 దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చనిపోవడం కూడా కార్ డ్రైవర్తో కలిపి 5. అవును. ఎందుకంటే కారు డ్రైవర్ విషయాన్ని తేలిక తీసుకోవాల్సిన పని లేదు. అవును. ఎందుకంటే హైదరాబాద్ నుంచి కడప మామూలుగా కారు ప్రయాణంలో అలాంటి వాళ్ళు బయలుదేరినప్పుడు ఎంత వేగంగా వస్తారో మనందరికీ తెలుసు. అవును. కానీ చాలా నిదానంగా రావడం కూడా జరిగింది. విషయం తెలిసిన తర్వాత తన పినతండ్రి ఏలు పట్టుకొని నడిపించిన వ్యక్తి, అలాగే తన తండ్రి ముఖ్యమంత్రి, అతను రాష్ట్ర మంత్రి, లోక్సభ సభ్యుడు, శాసనమండలి సభ్యుడు, శాసనసభ్యుడు, ఇన్ని పదవులు నిర్వహించిన వ్యక్తి స్వయాన నాటి ప్రతిపక్ష నేతకి పినతండ్రి. ఓకే, అప్పుడు ప్రతిపక్ష నేత. గమనించాలి కదా, ముఖ్యమంత్రికి తమ్ముడు కూడా కదా, ముఖ్యమంత్రికి తమ్ముడు. మరి ఇలాంటి వ్యక్తి అదే ఎన్నికల సమయంలో అతను చనిపోయాడని ఏకుంజాన 4:30కే ఆయనకు ఉప్పందిన తర్వాత సాయంత్రం 4 గంటలకు వచ్చాడు. గమనించుకోవాలి కదా ఇదంతా కూడా. సహజంగా పిన్నాన్ని చనిపోయారంటే వెంటనే వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆగమేఘాల మీద ఆ మరుసటి రోజే 17వ తారీఖు నాడు ఎన్నికల దాని గురించి అవినాష్ రెడ్డిని ప్రకటించడానికి ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లో వచ్చాడు. అవును. మరి పినతండ్రి ఇప్పుడు మొన్న చూసాం మనం, ఎవరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన పరామర్శించడానికి ప్రత్యేకమైన హెలికాప్టర్లో రావడం కూడా జరిగింది. అవును. మరి పినతండ్రికి కారులో రావడం ఏంటి? 2 పిన్నెల్లి రామకృష్ణ కేవలం జైలు మాత్రమే పోయాడు, కానీ ఇక్కడ వివేకానందరెడ్డి గారు మర్డర్ చేయబడ్డారు. అవును. ఇది గమనించుకోవాలి కదా, హత్య గావించబడ్డాడు కదా. మరి దీనికి సంబంధించినంత వరకు అప్పటికి సిబిఐ వాళ్ళు రాలేదు, పోలీసులే దాన్ని పర్యవేక్షణ చేస్తున్నారు. వైద్యులు ఎవరు వచ్చి చెప్పలేదు, శవ పంచనామా పూర్తి కాలేదు. అప్పుడు వైద్యులు కూడా వాళ్ళే కదా, గంగిరెడ్డి గారు, అభిషేక్ రెడ్డి గారు. అయినా సరే అతను వచ్చి గొడ్డలనే ఆయుధంతో ఏ విధంగా ఎన్ని పోట్లు గొడ్డలతో ఎక్కడెక్కడ నరికారు, ఆ నరికిన సందర్భం ఎలా ఉంది, ఎక్కడ నరికితే ఎక్కడ పోయి పడ్డాడు, పడ్డప్పుడు రక్తం ఎంత గారింది, మళ్ళీ అక్కడి నుంచి పొనుకునే చాటుకు ఎలా తీసుకొచ్చారు, అంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి వీడియో కాల్ చేసి చూపించారు సార్. అదే కదా ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది. ఆ రోజు డాక్టర్ సునీత గారు చెబుతుంది. అలాగే గూగుల్ టేక్అవుట్లో కూడా తెలుస్తున్న దాని ప్రకారం చూసుకుంటా ఉంటే ఆ రోజు జరిగిన సంఘటన మొత్తాన్ని వీక్షించారు. జగన్మోహన్ రెడ్డి వీక్షించాడా, లేకపోతే భారతిరెడ్డి గారు వీక్షించారా, లేకపోతే అవినాష్ రెడ్డి వీక్షించాడా, ఇవన్నీ కూడా గూగుల్ టేక్అవుట్ ద్వారా చాలా వరకు బయటకు వచ్చినాయి. ఆ అనుమానాలన్నీ బలంగా ఉన్నాయి, అది కూడా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దాన్ని ఇప్పుడు మనం కొట్టవేయలేని పరిస్థితి. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటే అన్ని విధాలా అతను చెప్పాడు అంటే నిస్సందేహంగా ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు చెప్పాడు కదా, నన్ను కొట్టినప్పుడు చూశారు, వీడియో కాల్ చేపించి చూశారు అని చెప్పాడు కదా, క్లియర్ చెప్పాడు. కాబట్టి అది జరిగిన తర్వాత కదా రఘురామకృష్ణరాజు గారు అంశం జరిగింది. అవును. కాబట్టి దానికి ఇంకా బలం చేకూరుతుంది. అలాంటి దానికి ఈరోజు బలం చేకూరుతూ ఉంది. మరి బలం చేకూరుతున్న సందర్భంగా మిగిలిన వాళ్ళందరూ అనుమానితులుగానే ఈరోజు చనిపోవడం కూడా జరిగింది కదా. అంటే అదే ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఒక భాగం సార్, కానీ నెక్స్ట్ ఎవరు చనిపోబోతున్నారు? సునీత గారా, లేదు అంటే దస్తగిరా, లేదు ఇంకెవరన్నానా? ఈ కీలకమైన అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆ వరుస క్రమంలో దానికి సంబంధించినంత వరకు సాక్షులుగా ఉండే వాళ్ళలో లేదంటే పోరాడుతున్న వాళ్ళలో ఇద్దరు, ఒకటి డాక్టర్ సునీత గారు, 2 షర్మిల గారు. అవును, షర్మిల గారు కరెక్టే, అంతే కదా. కాబట్టి తర్వాత దస్తగిరి నేను లొంగిపోయాను, వాస్తవాలు చెబుతానని చెప్పి న్యాయస్థానం ముందు లొంగిపోయాడు కదా. అవును.
అతనికి ఏదన్నా జరిగితే వాళ్ళ మీదకి వచ్చింది. ఉమ్. అయినా సరే వాళ్ళు ఇవన్నీ పట్టించుకోకుండా అతను ఏదన్నా చేయగల సమర్థులు. అవును. అందులో వీటికి కూడా బెదిరిపోయే రకాలని నేను అనుకోను. అదే చెప్పేది. ఉమ్. కాబట్టి అసలు సాక్షులు లేనప్పుడు మాకు ఇబ్బంది ఏముందని అని చెప్పని కూడా భావిస్తారు. ఉమ్. కాబట్టి అలాంటి దానికి కూడా వెనుకంజ అయితే వేయరు దస్తగిరి ఈ కదా. మధ్య కాలంలో కూడా చెప్పాడు సార్, నన్ను బెదిరించారు, జైలుకి వచ్చి బెదిరించారు, తర్వాత కూడా బెదిరించారు, బెదిరిస్తూనే ఉన్నారు, నాకు ఎప్పటికైనా ప్రాణహాని వాళ్ళ నుంచి ఉంటుంది అని మీడియా ముందు ఓపెన్గా చెప్పేశాడు అతను. ఇప్పుడు ఆ రోజు అతనికి వచ్చినటువంటి ఎవరైతే వైద్యుడు ఉన్నాడో అతను ప్రభుత్వ పరంగా కాదు. ఉమ్. ప్రభుత్వ పరంగా కాని వైద్యులు మామూలు కర్మాగారం మా కారాగారంలోకి రారు కదా. అవును. మరి కారాగారంలోకి వచ్చారు అంటే ఎంతమంది అతన్ని వెనకమాలుని నడిపించుంటారు. అవును. అది గమనించుకోవాలి కదా. అవును. మరి ఆ న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి ఆ రోజు శివశంకర్ రెడ్డిని కూడా అవినాష్ రెడ్డి ఏ విధంగా మాట్లాడాడో ఆ రోజు అందరూ చూస్తూనే ఉన్నారు కదా. అవును. మరి కర్నూలులో భారతదేశంలో ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా సిబిఐ వాళ్ళు ఒక అనుమానితుడిని అదుపులో తీసుకోవడానికి వెళ్ళి 3 రోజులుండి రక్తహస్తాలతో వెనక్కి వెళ్ళారు అంటే దాని అర్థం ఏంటి? అవును. అంటే సిబిఐని అవినాష్ రెడ్డి నడిపిస్తున్నాడా, అవినాష్ రెడ్డిని సిబిఐ విచారిస్తుందా? సిబిఐ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం కదా అది. కాబట్టి ఇన్ని కళ్ళ ముందు కనపడుతున్న తర్వాత అనుమానం వస్తుంది. ఈ రోజు రంగయ్య చనిపోయాడనే ఆలోచన అనుమానాస్పదంగా ఉందని చెప్పని ఆయన భార్య కూడా చెబుతోంది, బంధువులు చెబుతున్నారు కదా. అవును. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్కళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు సాక్ష్యం చెప్పడానికి మిగలకుండా చేయాలనే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. మరి దీన్ని కాపాడుకోవాల్సింది ఎవరు? పరిశోధనా సంస్థ. ఆ పరిశోధనా సంస్థ ఎవరు? సిబిఐ వాళ్ళు. మరి వాళ్ళు శతకన్ను ఎందుకు వేశారు దీని మీద? ఇప్పటికే ఎన్ని సంవత్సరాలు చేస్తారు సార్? ఎంతమంది చనిపోవాలి సార్ వాళ్ళ వల్ల? ఈ రోజు 7వ తారీఖు అండి. ఇంకా 8 రోజులు అయిపోతే 6 సంవత్సరాలు పూర్తయిపోయి 6 సంవత్సరాలు పూర్తయిపోయింది చనిపోయి. అవును. సిబిఐకి అప్పచెప్పు కూడా దాదాపుగా 4 సంవత్సరాలు దాటిపోయింది. 4 సంవత్సరాలు పై మాట అవుతుంది. అవును, పై మాట అవుతుంది. మరి ఈ పరిస్థితుల్లో న్యాయం చేసేది ఎవరు? అవును. భారతదేశంలో అత్యున్నతటువంటి విచారించే సంస్థ మరి దాన్నే ఇంత ఆలస్యం చేస్తూ ఉంటే వాళ్ళు దాన్నే వీళ్ళు ప్రభావితం చేస్తూ ఉంటే దాన్నే తప్పుదోవ పట్టిస్తూ ఉంటే దానిలో ఉన్నటువంటి అధికారుల మీదే వీళ్ళు అభియోగాలు మోపి వాళ్ళకే ఎదురు తిరుగుతూ ఉంటే అసలు ఎక్కడికి వెళ్తుంది? అంటే దీంట్లో ఇంకోటి ఉంది సార్, అంత పెద్ద స్థాయి ఉన్న వ్యక్తి హత్య చేస్తే ఎవరు చంపారనేది సిబిఐ ఎన్ని రోజుల్లో తేల్చలేకపోయింది. ఒక సామాన్యుడు చనిపోతే ఇక రక్షణ ఉంటుందా? ఇప్పుడు దస్తగిరిని ఎవరు చంపారు, ఎవరు తెలుస్తారు ఇక? తర్వాత ఈ కార్ డ్రైవర్ని చంపింది ఎవరు అంటే ఎవరు తెలుస్తారు ఇక? తర్వాత గంగిరెడ్డిని చంపింది ఎవరంటే ఎవరు తెలుస్తారు? ఇంకా ఒక వివేకానంద రెడ్డి గారిని చంపింది ఇంతవరకు తేల్చలేదు. గంగిరెడ్డిని చంపింది ఎవరు, తర్వాత ఈ రంగయ్యని చంపింది ఎవరు, మొన్న అభిషేక్ రెడ్డిని చంపింది ఎవరు, ఇవన్నీ ఎట తెలియదు ఇక. అదేనండి. ఇప్పుడు ఇక్కడ గుర్రం గుడ్డిదైతే మామూలుగా ఏదో సామెత ఉంది కదా, అట్లానే ఉంది వీళ్ళ పరిస్థితి. మామూలుగా అక్కడ జరిగిన విషయాలని 2 విషయాలండి, ఎంత దూరం కూడా బావద్దు. అవినాష్ రెడ్డి, విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ముగ్గురిని ఇంతవరకు ఎందుకు విచారించలేదు? అవినాష్ రెడ్డి అంటే మొన్న ఏదో హడావుడి చేశాడు. మరి అతను అదుపులో తీసుకున్నారు, ఎప్పుడు అదుపులో తీసుకున్నారో తెలియదు, ఎప్పుడు విడుదల చేశారో తెలియదు, న్యాయస్థానానికి చెప్పలేదు, ప్రపంచానికి తెలియదు. ఎక్కడ ఏ కారాగారంలో పెట్టారో, ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో పెట్టారో కూడా ఎవరికి తెలియదు. మీడియాలో మనకు కూడా పెద్ద తెలియదు, ఎవరికి తెలియదు. అవును. మరి అంతగా గుట్టుగా సిబిఐ వాళ్ళు చేస్తున్నారు అంటే ఇది కొంచెం ఆశ్చర్యకరంగా కూడా ఉంది. మిగిలిన వాళ్ళు చేయటం అంటే అది వేరే విషయం. సిబిఐలో కూడా ఇలాంటివి జరుగుతాయా, ఇప్పుడు జరుగుతుందే ఇది అనే అనుమానం రావడానికి కారణం ఇలాంటి ఉదంతాలే. మరి ఇన్ని జరిగేటప్పుడు కూడా ఈ రోజుకి కూడా ఆ సిబిఐ వాళ్ళు ఎవరైతే సాక్షులు ఉన్నారో, ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళందరినీ 1000 కళ్ళతో కనిపెట్టాల్సిన బాధ్యత వాళ్ళదే ఉంది కదా. మరి వాళ్ళు గాలి వదిలేశారు, ఎవరు పట్టించుకోవాలి దీన్ని? సార్ చనిపోయిన వాళ్ళు భారతీ తండ్రి గంగిరెడ్డి కూడా ఉన్నారుగా. అవును. భారతీ పట్టించుకోదా? తండ్రి కదా. అది ఇప్పుడు అక్కడ బంధుత్వాలు, స్నేహితులు ఎంత కాదని తండ్రి కదా సార్ భారతి గారికి. కరెక్టే, రక్త సంబంధికులు కళ్ళ ముందు కనపడతానే ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి గారి మీద ఈరోజు ఫిర్యాదు చేశాడు కదా, చెల్లెల మీద ఫిర్యాదు చేశాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే వదిలేయండి,
జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసేది ఏముంది? అంటే ఆయన భారతి మైండ్ సెట్ గారిని కొత్తగా మనం చర్చించేది లేదని నా ఉద్దేశం. ఆ, కొత్తగా చర్చించేది ఏమి లేదని నా ఉద్దేశం అంతే. అవును, భారతి గారి గురించి కూడా ఇప్పుడు కొత్తగా మనం మాట్లాడేది ఏం లేదుగా. ఉమ్, గతంలోనే మాట్లాడారు కదా. ఉమ్, అనుమానితురాలు జాబితాలో ఆమె కూడా ఉంది కదా. ఉమ్, అదే కదా అందరి అభిప్రాయం కూడా. ఉమ్, మరి కన్నప్పుడు కన్న తండ్రి ఏంటి, లేకపోతే ఇంకోళ్ళు ఏంటి, ఉమ్, అవన్నీ వాళ్ళకి పట్టవు కదా. ఉమ్. ఇప్పుడు ఆయనకి మంచి పేరు ఉంది అవును, మంచి పేరు ఉంది. వాళ్ళ తండ్రి గారికి. అవును, ఆయన గురించి చాలామంది కూడా చాలా మంచిగా చెబుతారు. అవును. మరి అలాంటి వ్యక్తి ఆ గుండెపోటుతో చనిపోయారు అంటే అక్కడ కూడా అనుమానించాల్సిన పరిస్థితి ఆయన వస్తోంది. గుండెపోటుతో చనిపోతాడు, అభిషేక్ రెడ్డి న్యూరో ప్రాబ్లంతో చనిపోతాడు, ఇంకోరేమో అనారోగ్యంతో చనిపోతారు, ఇంకొకరేమో ఎరక్కరిసి చనిపోతారు. అంటే భారత రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థలో పొందుపరిచినటువంటి కొన్ని నియమ నిబంధనల్ని అవకాశాలుగా తీసుకొని అక్రమ మార్గంగా వినియోగించుకుంటూ ఈ విధంగా వాళ్ళకి వెలుసుబాటు దొరుకుతూ ఉంది. ఇక్కడ కూడా మనం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి ఇలాంటి వాళ్ళని ఇంకా ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునే దౌర్భాగ్య స్థితి భారతదేశంలో ఉన్నప్పుడు ఇంతకంటే గొప్పగా జరుగుతాయి అని చెప్పి మనం ఎలా భావించాలి కార్తీక్ గారు? ఎస్, థ్యాంక్ యూ సార్.